మా పల్లెటూరు సైడు మేము ఎక్కువగా తినే మొక్కజొన్న గారెలు. ఈ సీజన్ వచ్చిందంటే సంబరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు మా ఊరు మొత్తం వండుకోవాల్సిందే తీపి మొక్కజొన్న గారెలు ఫ్రెండ్స్. మేమైతే మొక్కజొన్న గారెలు అంటాము, కొంతమంది బూరెలు అంటారంట. వాటికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. మేము వర్క్కి వెళ్ళాం కదా, అక్కడైతే లేత పట్లు ఉంటే వాళ్ళని అడిగి తెచ్చుకుంటాం అనమాట. ఇంకో లేత మొక్కజొన్న పట్లు గింజలన్నీ ఇలా ఒలిసేసుకోవాలి. నీట్గా పీచు ఉంటుంది కదా, ఆ పీచు ఏమీ లేకుండా ఒలుసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టాలన్నమాట. అవి నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి మిక్సీ పడుతున్నా చూడండి. ఇంకా అట్లా పట్టుకోవాలి, జోరుగా పట్టుకోకూడదు. మనం గారెలకి ఎలా ఉంటుందో పిండి అలా ఆ కాన్సన్ట్రేషన్లో పట్టుకోవాలన్నమాట. అది కేజీ మొక్కజొన్న గింజలకి 1/2 కేజీ బెల్లం పట్టిద్దండి. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అసలు వాటర్ అనేది పోయకూడదు, బెల్లంతోనే కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ కొన్ని మొక్కజొన్న గింజలు వేసుకుంటూ మెత్తగా పైనగా పేస్ట్ చేసుకోవాలి. అలా నేను బట్టాను చూడండి, మీకు చూపిస్తున్నా. అలా పేస్ట్ చేసుకోవాలి. ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి చూడండి. అట్లా కవర్ మీద వేసేయాలి కదా మనం. అట్లా చూసుకుంటే మనకు అర్థమైపోయింది అనమాట ఎంతలో పట్టుకోవాలి అనేది. అదిగోండి బెల్లం, 1/2 కేజీ బెల్లం, కేజీ మనం నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న మొక్కజొన్న గింజలు వేసి మిక్సీకి వేసి పట్టుకున్నా. అట్లాగే మొత్తం పట్టేసుకున్నాను అనమాట. కేజీ మొత్తం గ్రైండర్కి వేసుకుంటే పిండి ఒదిగిచ్చిద్ది ఫ్రెండ్స్. గ్రైండర్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఈజీ అనమాట. ఎందుకంటే చక్కగా మెత్తగా ఎక్కువగా ఒదిగిచ్చిద్ది కదా గ్రైండర్లో. మాకు గ్రైండర్ లేదు కాబట్టి నేను వేసి మిక్సీ పెడుతున్నా. రోట్లో దంచుకొని రోట్లో నూరేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు అంత ఓపిక లేదు ఫ్రెండ్స్. వర్క్కి వెళ్ళి వచ్చి పిల్లలు తినాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాం. అదే ఇంటి దగ్గర ఉంటే రోట్లో దంచేదాన్ని. వర్క్కి వెళ్ళి వచ్చి టైడ్ అనమాట. అందుకే మొత్తం మిక్సీ అయితే ఇట్లా పట్టేసా. మిక్సీ పట్టడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు ఏమన్నా కొంచెం బెల్లం తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట. బెల్లం తురిమి కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తీపి కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లం కలుపుకోవచ్చు. మామూలుగా నార్మల్గా సరిపోయింది అనుకునే వాళ్ళు కేజీ గింజలకి 1/2 కేజీ బెల్లం. ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గ్లాస్తో వాటర్ పక్కన పెట్టుకొని కవర్ మీద తడి అద్దుకుంటూ గారెలు అయితే మొత్తం వేసేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో లావుగా అయినా వేసుకోవచ్చు, పలసగా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. ఎందుకంటే తీపి గారెలు కాబట్టి ఎట్లా వేసినా కానీ మొక్కజొన్న గారెలు బాగుంటాయి. చాలా ఈజీగా వేసేయచ్చు. ప్రాసెస్ కూడా ఏం అవసరం లేదు. మీరు చూసారు కదా, 2 బెల్లం మొక్కజొన్న గింజలు అంతే. కానీ టేస్ట్ మామూలు టేస్ట్ కాదు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటాయి. అసలు మీ సైడ్ చేస్తారా చేయరా, తెలుసా తెలియదో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మా పల్లెటూరు సైడ్ అయితే తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారనమాట ఈ మొక్కజొన్న బూరెలు మరి మొక్కజొన్న గారెలు. ఏదైనా అదే అంటే హాట్గా కూడా చేస్తారు, అల్లం పచ్చిమిరకాయలు వెల్లుల్లి వేసి. కానీ స్వీట్ ఎక్కువగా ఫస్ట్ స్వీట్గా చేసుకుంటాం, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ దొరికితే అప్పుడు హాట్గా చేస్తామన్నమాట. ఇదిగోండి వేసేసాను, గారెలు వేసేసాను. మీతో చెప్పుకుంటానే ఉబ్బుతున్నాయి చూడండి. అట్లా వేసేసుకోవడమే, ఎన్ని పడితే అన్నీ. ఫస్ట్ ఎవరైనా ఇష్టపడేది స్వీటే కదా ఫ్రెండ్స్, అందుకే ముందు స్వీట్గా వేస్తాం. స్వీట్ తిన్న తర్వాత మొహం కొట్టిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి హాట్గా మళ్ళీ సెకండ్ టైం చేసుకుంటాం అన్నమాట. చూడండి వేసేసా దగ్గరికి. ఇంకో ఈవెన్గా ఇలా గోల్డెన్ కలర్ కంటే ఎక్కువ కలర్ రావాలన్నమాట. ఎందుకంటే అంత కలర్ వస్తేనే టేస్టీగా ఉంటాయి, తీపి కాబట్టి. అరిసెల్లా ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ చూడటానికి. వేసాను నేను 2-3 వాయిలు వేసేసా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మొక్కజొన్న గారెలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి అన్నమాట. ఇంకా దగ్గర కూర్చొని పోయి గ్యాస్ దగ్గర నిదానంగా వేస్తూ ఉన్నా. చక్కగా వంటలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తా. తినడం పక్కన పెడితే ముందు మొక్కలు పెంచడమైనా ఏదన్నా ఇట్లా
ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయటం అన్న చాలా చాలా ఇష్టం అనమాట. ఒక వాయి వేసేసి రెండో వాయి వేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అందరికి రావాలి కదా, అందులో అందరు తినాలి, ఇవాళ తినాలి, రేపు తినాలి. అదిగోండి కవర్ మీద వాటర్ తడుపుకుంటూ చక్కగా ఎప్పటికప్పుడు ఇట్లా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు చేతితోనే వత్తుకొని మేమైతే ఇలా వేస్తాం. మరి మీకు తెలిస్తే మీరు ఎలా వేస్తారో తెలిస్తే కనుక ఈ గారెలు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏమో మీరు ఏదన్నా ఇంకా వెరైటీగా చేస్తారేమో అని అడుగుతున్నా. మేమైతే మా ఊరి సైడ్ మొత్తం ఇలానే చేస్తాం. చూడండి, మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మొత్తానికి మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అదిగో చూడండి. ఇప్పుడు మేమైతే గారెలు అని అంటాం. కొంతమంది అడుగుతారు, అక్క స్వీట్ ఏదైనా బూరెలు అంటారు కదా అని. మొక్కజొన్న గారెలు, మొక్కజొన్న బూరెలు అని కూడా అనొచ్చు. టేస్ట్ అయితే అస్సలు అద్దరిపోయింది ఫ్రెండ్స్, అంత బాగుంది. మంచిగా ఇంట్రెస్ట్గా కూర్చొని మిక్సీ బట్టి చేశాను అనమాట, ఓపిక చేసుకొని. ఎంత కష్టపడి చేస్తామో అంత టేస్ట్గా ఉంటాయి ఏదైనా, అది మనకు తెలుసు ఆడవాళ్ళకి. నిజమే కదండి ఫ్రెండ్స్, మనం కష్టపడి చేసిందే ఇష్టంగా తింటాం, అది తినేదైనా ఏదైనా. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ రైతు బిడ్డ అంజలిని అయితే సపోర్ట్ చేస్తారని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలాగే ట్రై చేయండి. తప్పకుండా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.